సురేష్, నీకు మెయిల్ సెండ్ చేయకముందే ఒక విషయం చెప్పాలి. ఏంటి సాగర్, హైక్ ఇస్తున్నారా ఏంటి? నువ్వు ఇక నుంచి నీ టీంలో ఎంప్లాయీగానే వర్క్ చేయాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నానే, టీమ్ లీడ్లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అదే అఫీషియల్గా ఇక నుంచి ఎంప్లాయీగానే వర్క్ చేయాలి. మరి అయ్యో, నేనేదో టీంలో స్పిరిట్ నింపుదామని ఎంప్లాయీ అని అన్నాను, మీరే నిజంగానే తోసేస్తున్నారు. ఇంతవరకు వచ్చింది కాబట్టి ముసుగులో గుజరాట్ ఎందుకని చెప్తున్నాను. ఇక నుంచి దేవి న్యూ టీమ్ లీడర్, నువ్వు తన టీంలో ఉంటావు. ఈ డెసిషన్ ఏంటి సాగర్? ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ న్యూ డెసిషన్ తీసుకుంటాం. ఈసారి దేవిని టీమ్ లీడర్ చేస్తున్నాం. అయినా నువ్వు టీమ్ లీడర్గా ఉండాలంటే ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అవ్వాలి. అప్పుడు నీ పోస్ట్ నీకుంటుంది. నేను తన టీంలో చేయడం ఏంటి సాగర్? నేను అదే చెప్పాను, టీఎల్గా ఉండి సిగ్గు లేకుండా మళ్ళీ అదే టీంలో ఎలా వర్క్ చేస్తాడని. నేను రిజైన్ చేస్తా సాగర్. చేసుకో. ప్రజెంట్ రష్ నడుస్తుంది, బయట ప్లేస్మెంట్స్ లేవు. ఎక్కడే ఉంటే 6 months నీ శాలరీ నీకు వస్తుంది. నీ ఇష్టం. నాకు తెలుసు, టీఎల్ అనగానే ఫ్లాట్ కారు తీసుకొని వాటికి ఈఎంఐలు కట్టాలి. మన దగ్గర సేవింగ్స్ ఉండవు, అన్నిటికీ కష్టమైపోద్ది. ఆలోచించుకుని ఇష్టం. మరిక నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను కనీసం వేరే టీం ఏమైనా హ్యాండిల్ చేస్తా కదా. అంటే టీఎల్గా వచ్చి అదే టీంలో మెంబర్గా చేయాలి అంటే కొంచెం ఇన్సల్టింగ్గానే ఉంటుంది. ప్రజెంట్ వేరే టీమ్స్లో ఖాళీ లేవు, కొత్త టీమ్స్ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా లీవ్లో ఉంటావా, టీంలో ఉంటావా? లీవ్లో ఉంటే ఈఎంఐలతో కష్టం, కానీ ఆఫీస్లో ఉంటే నా ఈగోతో కష్టం. సరే, ఎలాగో దేవి లీడ్ అంటున్నారు కదా, నేనే అడ్జస్ట్ అవుతాను. దేవి టీం లీడర్గా ఉండకపోతే ఆ ప్లేస్లోకి సోనీ వస్తుంది. నీ ఇష్టం. సో బాగా ఆలోచించుకొని నీ డెసిషన్ చెప్పు. ఏం చేస్తున్నావు సోనీ? నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నేనంటే అంత ఇష్టమా? ఇష్టమా ఇస్తరాక? నువ్వు వచ్చేటప్పుడు టీయో కాఫీయో తీసుకొస్తావు, దాంతోపాటు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తావు. ఇప్పుడేం తీసుకొచ్చావు? నీ లైఫ్ చేంజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సరే అయితే ఏంటో చెప్పు. మరి నాకేంటి? ఏంట్రా, ఏం కావాలి? నువ్వు ప్రేమగా ఏమిచ్చినా తీసుకుంటా సోనీ. నీకెలాగో 100 ఇస్తాను, 100తో అన్ని పనులు చేస్తావు. ఈసారి 500 ఇస్తాను. ఎవరి దగ్గరైనా 100 తీసుకుంటాను, కానీ నీ దగ్గర ఎందుకు తీసుకుంటాను సోనీ? మరి ఇంకేం కావాలరా? ఒక అందమైన ఈవినింగ్, నువ్వు నేను కాఫీకి వెళ్తే బాగుంటుంది కదా. అక్కడ కూడా నీకు నచ్చిన సీక్రెట్సే చెప్తాను. సరే చూద్దాంలే. ఇప్పుడేం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావో చెప్పిసావు. టీమ్ లీడర్ పొజిషన్ నుంచి సురేష్ని తీసేస్తున్నారు తెలుసా? అది తెలిసిందే. నెక్స్ట్ ఆ పొజిషన్ ఎవరికి వస్తుందో తెలుసా? దేవి. అదే నీకు తెలిసింది. దేవికేమో టీమ్ లీడర్ అయ్యే ఇంట్రెస్ట్ లేదంట. దాని తర్వాత హై ఛాన్సెస్ నీకే ఉంది. నువ్వు కొంచెం దేవిని టీమ్ లీడర్ కాకుండా ఆపేవనుకో, నువ్వే టీమ్ లీడర్. అంటే దేవి టీమ్ లీడర్ కాకపోతే నేనేనా టీఎల్? ఆబ్వియస్లీ. ఓ, కొత్త టీమ్ లీడర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఎలా అన్నా దేవిని టీమ్ లీడర్ పొజిషన్ నుంచి తప్పించాలి. ఏమైంది డల్గా ఉన్నావు? సురేష్ ఏమన్నా అన్నాడా? ఈ మంత్ నుంచి టీమ్ లీడర్ నేనేనంట. వావ్, కంగ్రాచులేషన్స్. దానికి హ్యాపీగా ఉండాలి కానీ డల్గా ఉండడం ఏంటే? సురేష్ గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. వాడి బొంద టీమ్ లీడర్గా ఉన్నాడని ఎంత పొగరు చూపించాడు, ఇప్పుడు బాగా అవుతుంది. వాడి పొగరు గురించి కాదే, ఈఎంఐలు ఎలా కడతాడా అని ఆలోచిస్తున్నాను. వాడి ఈఎంఐలు కట్టాల్సి ఉంటే నీకు బాధ ఏంటి? ఇప్పుడు వాడు టీమ్ లీడర్ పొజిషన్లో లేకపోతే శాలరీ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. అప్పుడు వాడు ఈఎంఐలు ఎలా కడతాడు? అవును, బ్యాంక్స్తో ప్రాబ్లం. నువ్వు కానీ పే చేస్తావేంటి? నేను పే చేస్తానన్నా వాడు తీసుకోలే. వాడికి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. వాడి క్యారెక్టర్ని అవపోషణ పట్టినట్టు చెప్తున్నావు. అలా ఏం లేదులే, కానీ ఒకసారి సురేష్ గురించి అర్థం చేసుకుంటే వాడో అద్భుతం. అంతలా ఏం చేశాడు? నేను జస్ట్ తనకి ఒక టీంలో మెంబర్గానే తెలుసు. అలాంటిది నిన్న నా కోసం ఎంత చేశాడో తెలుసా? అసలు నిన్న అను విషయంలో సురేష్ ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? అను ఎవరు? అదో మిస్టరీలే. మా అమ్మ పంపించిందని చెప్పి నా దగ్గరకు వచ్చింది, కానీ మా మమ్మీ పంపించిన అమ్మాయి తను కాదంట. అమ్మ బాబాయ్, మరి నువ్వు అడగలేదా? నేను అడిగేలోపే అది రామ్ గారితో డ్యూయట్లు పాడుకుంటుంది. నాకు అసలు అడిగే టైమే ఇవ్వట్లేదు. అదేంటి, నీ ఇంట్లో ఉంటే నీకు టైం ఇవ్వకపోవడం ఏంటి?
అదంతేలే, అదో టైప్. ఎందుకు ఏం చేస్తుంటదేంటి? ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే ఫ్యాన్ కుయ్యాలుగుతుంది. ఫ్యాన్ కుయ్యాలోగడం ఏంటి? ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటుంది. హ్యాంగ్ చేసుకోవడం ఏంటే? విన్న నువ్వే ఎంత షాక్ అవుతుంటే అది హ్యాంగ్ చేసుకున్నప్పుడు చూసి నేను ఇంకెంత షాక్ అవ్వాలి. అమ్మ బాబాయ్, దాని క్యారెక్టర్ చాలా డేంజరస్గా ఉంది. వీలైనంత త్వరగా ఫ్లాట్లోంచి నువ్వే బయటికి పంపించేసే, లేదా నీకే ప్రాబ్లం అవుతుంది. కానీ సురేష్ అది చాలా మంచిదని చెప్పాడు. వాడి మీద నీకంత రెస్పెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో? సురేష్ మనకు కనిపించేది వేరు, తను వేరు. ఆహా, ఏం మాట్లాడుతున్నావే? సురేష్ ఒకడం వర్క్ ఏం రాదని చెప్తావు. వాడు వీడు ఏంటి టీమ్ లీడర్ గారిని పట్టుకొని గార్లు వడలు ఎప్పుడు స్టార్ట్ చేసావు? సురేష్ ఏంటో తెలిసినప్పటి నుంచి. నువ్వు కాన్షియస్లో ఉన్నావా? నీకేదో అయింది దేవి. నాకేం కాలేదు. నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే మన టీం మంచి పొజిషన్లో ఉంటుంది, సురేష్కి మంచి పేరు వస్తుంది. అదేంటి, మేనేజర్ నేను టీం లీడర్ చేస్తాడన్నావు కదా? నేను టీం లీడర్ అవ్వటం కంటే సురేష్ టీం లీడర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నీకు టీం లీడర్ పొజిషన్ ఒక డ్రీమ్ కదా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సురేష్ టీం లీడర్గా ఉండటమే బెటర్. ఎందుకు అలా థింక్ చేస్తున్నావు? సురేష్ తప్పుకొని నేను టీం లీడర్ అయితే నేనే కావాలని తనను తప్పించాను అనుకొని బ్యాడ్గా ఫీల్ అవుతాడు. నువ్వు కాకపోతే సురేషే కదా టీం లీడర్. నేను కాకపోతే సోనీకి టీం లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అదేంటి? అయితే నువ్వు అవ్వాలి, లేకపోతే నేను అవ్వాలి. మధ్యలో సోనీ ఏంటి టీం లీడర్? సాగర్ అయితే నువ్వు టీం లీడర్, లేకపోతే సోనీకి హై ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు. అమ్మా, నువ్వు చాలా ట్రిక్కీ పొజిషన్లో ఉన్నావే. నేను అదే కదా ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. హాయ్ సురేష్. వాసు, రఫీక్ ఏంటి కనిపించట్లేదు? దాని గురించి మాట్లాడడానికి నేను ఆగమన్నా. అయినా నువ్వేంటి ఆ రఫీక్ గారితో తెగ రాసుకుని పూసుకుని తిరిగేస్తున్నావు? ఆడికి అసలే షుగర్ ఎక్కువ. పొరపాటుగా నీ పర్సనల్ విషయాలు ఏమన్నా ఆడికి చెప్పానుకో ఇంకా అంతే. అరే, అందరూ అనుకునేంత గాసిప్ గన్నారం ఏం కాదు వాడు. డీసెంటే. ఎవరికైనా విషయం వాడి దాకా వస్తే కానీ అర్థం కదా. రే, నువ్వు నీతులు చెప్పడం ఆపు. అయినా ఎవరి గురించి అయినా నెగిటివ్గా చెప్పడం మాని. నీకు మంచిది కాదు, వాడికి మంచిది కాదు. అది కరెక్టేలే. అయినా నువ్వేంటి నేనేదో నీకు హితబోధ చేద్దాం అంతా నా క్లాస్ కూర్చున్నావా? అబ్బా, అది వదిలే, గో వర్క్. నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాలే కానీ ఆ రఫీక్ గడి వల్ల నీ పర్సనల్ లైఫ్ పబ్లిక్ అవ్వకుండా చూసుకో. అది నాకు తెలుసా నాన్న, వెళ్ళి పని చూసుకోపో. ఈడు మంచి కోసం చెప్తే నన్నే పో అంటాడేంటి ఈడు? ఏదో రోజు గట్టిగా పడితే కానీ మాట అంటలే ఈడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నథింగ్. రెండు ఒకటే కదా. అంటే నువ్వు అన్నుకి చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. అది మొన్న ఆల్రెడీ చెప్పావు. నువ్వు చేసిన హెల్ప్కి ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అను తను హ్యాంగ్ చేసుకునేటప్పుడు నేను కాపాడాను, కానీ మళ్ళీ నేను లేనప్పుడు ఎప్పుడు హ్యాంగ్ చేసుకుంటుందో అని భయపడుతూనే ఉన్నాను. సింపుల్. ఎవరి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అది రూట్ నుంచి క్లియర్ చేస్తే అయిపోతుంది కదా. అందరూ హ్యాపీగా ఉంటారు. బయట విషయాలు బాగానే హ్యాండిల్ చేస్తున్నావు, మరి ఆఫీస్ విషయాలు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? నేనేం చేసినా ఇప్పుడు నువ్వే కదా టీం లీడర్. నాకు ఇప్పుడు టీం లీడర్ పొజిషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మన దగ్గర లేనిదే మనకు కావాలనిపిస్తుంది, వచ్చే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అయినా ఈ టీం లీడ్ పొజిషన్ కూడా ఒక్కసారి వస్తే వదులుకోవాలనిపించదు తెలుసా. ఇప్పుడు నీకు కూడా ఆ పొజిషన్ వదులుకోవాలనిపించట్లేదు కదా? నా చేతిలో ఏం లేదు, కానీ నాకు అసలు వదులుకునే ఇంట్రెస్ట్ లేదు. ఇదేవి ఉండగా నీకేలా భయం? నీ పొజిషన్ నీకే ఉండేలా చేస్తాను. బట్ ఎందుకు ఇదంతా? నువ్వు అనుకు చేసిన హెల్ప్కి ఇది రిటర్న్ గిఫ్ట్ అనుకో. అవునా? నాకెందుకు అలా ఏం అనిపించట్లేదు. లేదు అంటే అది నువ్వు తప్పుకుంటే సోనీకి ఛాన్స్ ఉంటుంది. తను టీం లీడ్ అవ్వడం నీకు ఇష్టం లేదా? లేదు. ఎందుకు? టైం వచ్చినప్పుడు నీకే చెప్తానులే. ఇప్పుడు నన్ను టీం లీడ్గా కంటిన్యూ చేయించే బదులు నువ్వే ఫోకస్ చేయొచ్చు కదా. ఈ టీం లీడర్ పొజిషన్కి నేను అడ్డుపడుతుంటే సోనీ నేను కావాలని అడ్డుపడుతున్నాను అనుకుని భ్రమపడుతుంది.
ఉండని, నీకేంటైతే? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్తే కదా అర్థమయ్యేది. నేను సోనీ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ? చెప్పాను కదా టైం వచ్చినప్పుడు నేనే చెప్తానని. ఫస్ట్ నువ్వు టీమ్ లీడర్గా స్ట్రాంగ్ అవ్వు. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయి. నీకు మంచి పేరు రావాలి. ఇప్పుడు నా ఫోకస్ అంతా దాని మీదే. నువ్వేమనుకోకపోతే ఈ ప్రాజెక్ట్లో నేను హెల్ప్ చేయొచ్చా? మీనా, నాది మీనా రాశి తెలుసా? అయితే అంటే మీన రాశి వాళ్ళది ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకే నీదే రాశి? క్యాన్సర్. ఏంటి, నీ క్యాన్సరా? సచ్చినోడా, క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. అవునా? నీ రాశి వాళ్ళది కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నీకు ఆదాయం కూడా చాలా ఎక్కువ. నాది మిథున రాశి. లాస్ట్ ఇయర్ ఉగాదికి పంచాంగం చూపించుకుంటే నేను ఏదనుకుంటే అది జరుగుద్ది అన్నాడు. ఇంతవరకు ఒక్కడు కూడా జరగలేదు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకా దేవుడు ఎందుకు? ఎవరికేమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు ఇలాగే అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడని వర్క్ చేయకుండా ఉన్నావు అనుకో, నీకు నెక్స్ట్ మంత్ సాలరీ దేవుడే వేస్తాడు. నువ్వు నాతో ఇలా వితండవాదం చేస్తావు అనుకోలేదు దేవి. నిజాలు మాట్లాడితే వితండవాదంలానే ఉంటుంది. వాసు, ముందు నువ్వు పని చేయి. అది అలా చెప్పు. నీ పన్ను చేస్తే దేవుడు ఎలాగైనా హెల్ప్ చేస్తాడు. అప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి. ఇది 100% కరెక్ట్. సార్, సురేష్ సార్, సోనీ మేడం రమ్మంటుంది. నన్నా? అవును సార్. నేను వస్తున్నాను, పద. సరే సార్. సురేష్ అంటే నువ్వేనా? ఎవరైనా పిలిచావు? పొగరు ఎక్కువే ఉంది. నిజాలు చెప్తే పొగరు అనరు. వాట్ ఎవర్, నీ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా నేను చూస్తాను. నా మాట వింటావా? చెప్తే విని పని చేయడానికి నేను రోబోట్ని కాదు, ఉప్పు కారం తినే మనిషిని. ఈ ఆఫీస్లో ఎదగాలంటే సాగర్తో పాటు నాతో కూడా మంచిగా ఉండాలి. ఆఫీస్లో ఎదగాలంటే వంగాలి లొంగాలి అంటే నేను నమ్మను. ముందు మనకి మ్యాటర్ ఉండాలి. అది లేకనే కదా మనం ఈ సిచ్యువేషన్లో మీ డిస్కషన్ పెట్టాము. నేను చెప్పినట్టు విన్. నెక్స్ట్ టైం ప్రమోషన్ వచ్చేలా నేను చూసుకుంటాను. వర్క్ చేస్తే ప్రమోషన్ నువ్వేంటి, న్యాచురల్గానే వస్తుంది. సాగర్ నిన్ను టీమ్ లీడర్గా తీసేసి నన్ను టీమ్ లీడర్గా చేస్తాడు. అప్పుడేం చేస్తావు? నన్ను తీసేసినా పర్లేదు, నిన్నెలా చేస్తాడో నేను చూస్తాను. నువ్వు అనుకునే జరిగితే నేనెందుకు, సాగర్ ఎందుకు? తెలుస్తుంది మీకే, తర్వాత ఎందుకు. నువ్వు అవ్వకుండా నేను చూసుకుంటా. అదే చూద్దాం. నీ ఫ్రెండ్కి ఏంటి అంత పొగరు? నా ఫ్రెండా? అదెవరు? సోనీ. దాని పొగరే చూసావు, దాని మంచితనం నువ్వు చూడలేదు. తను టీమ్ లీడ్ అవ్వడానికి అన్ని ప్లాన్ సెట్ చేసి పెట్టుకుంది. ఎవరన్నీ ప్లాన్ చేసినా నువ్వే టీమ్ లీడర్. నన్నైతే టీమ్ లీడ్ పొజిషన్ నుంచి తీపిస్తా అని ఛాలెంజ్ చేసింది. అది ఎన్ని ఛాలెంజ్లు చేసినా అవేం వర్కౌట్ అవ్వవు. అయినా అదో నెల తక్కువదిలే. నెల తక్కువదా? నీకెలా తెలుసు? అర్థమైంది, టైం వచ్చినప్పుడు చెప్తావు. కానీ దేవి, ఈ టీమ్ లీడ్ పొజిషన్ నాకు చాలా ఇంపార్టెంట్. దీనివల్లే మ్యాచెస్ కూడా వచ్చేవి. పొజిషన్ చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు నీకు అవసరమా? అలా అని కాదు, ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎవరైనా చూస్తున్నావు అనుకో, వాడి పొజిషన్ ఏంటి, స్టేటస్ ఏంటి చూస్తావు కదా. బాబుగారు అన్నీ ముందుగానే ఆలోచించి పెట్టుకున్నట్టున్నారు. ఏదో మీ దయ. రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్. బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. హే, లుక్ ఎట్ దిస్ ASBL స్పెక్ట్రా. ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ అపార్ట్మెంట్స్
వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఆల్ ఇంక్లూడెడ్. ఇప్పుడు జస్ట్ 3 bedroom హౌసెస్ మాత్రమే మిగిలాయి. ఈ సిటీలో పర్ఫెక్ట్ హోమ్కి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇదే. 1.90 crores. ఈ ఆఫర్ April 30th దాకే వ్యాలిడ్. ఈ ఆపర్చునిటీని వదులుకోకండి.